ఓటమి అనేది పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతున్నాడు. కానీ ఏదో ఒక రోజు అతన్ని జార విడుచుకుందాం అనే విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఎందుకంటే అతను వాస్తవానికి ఒక సినీ స్టార్‌గా ప్రజాక్షేత్రంలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి యాక్టర్ అతను. అంతవరకు దాన్ని మనం కాదనలేనటువంటి పరిస్థితి. అదే క్రమంలో అతను పుట్టినటువంటి సామాజిక వర్గంలో కూడా ఈరోజు రాజకీయ చరిత్ర వచ్చే క్రమంలో ఆ ఓటు బ్యాంక్ మీద కొంత అతని యొక్క ప్రభావం ఉన్న క్రమంలో అతను ఏ రోజైనా ఏదో ఒక రోజు బలంగా తయారవుతున్నటువంటి భయం ఈరోజు లోకేష్‌కి ఉంది కాబట్టి అవకాశం వచ్చిన చోటల్లా అతన్ని డ్యామేజ్ చేసేటువంటి పనిలో పడుతున్నటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఏంటంటే అతను పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అతను ఫిక్స్ అయిపోయాడు. 15 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారిని మొయ్యాలనేది అతను మానసికంగా ఫిక్స్ అయ్యే క్రమంలో అతనికి మధ్య ఏదో జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఏంటంటే అతను అనివార్యంగా వాళ్ళు తనినా కూడా అది తనటం కాదులే, అది కౌగులించుకున్నారని చెప్పే పరిస్థితి ఉంది. నిన్నేంది రోడ్లకు ఏదో డబ్బులు ఇచ్చాడంట, దానికోసం మంత్రులు మొత్తం కీగట్టి అతన్ని హైప్ క్రియేట్ చేయడం. ఉట్టిదే ఏం లేదు అక్కడ. వాళ్ళు చంద్రబాబు చెబుతాడు ఏమని, పవన్ అనేవాడు పాప రాజకీయం తెలియదు, అతనికి రాజకీయం పాప అవగాహన లేదు, ఏదో సినిమాల్లో వచ్చాడు, ఆ కులం అతను మోస్తుంది కాబట్టి అతన్ని మనం ఉంచుకోవాలంటే అతని భ్రమంలో పెట్టాలనేటువంటి దాంతో పెట్టుకొని అతన్ని వాడుకునేటువంటి దాంతో ఉన్నారు తప్ప అతనికి ప్రమాదం వచ్చినప్పుడు ఏదో అతని గురించి మాట్లాడినప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు